ఉమ్మడి నల్గొండ జిల్లా సమావేశం ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి, ఏం చర్చించారు? మా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ విషయంలో అన్ని కాన్స్టిట్యున్సీస్లో ముఖ్యులతో రివ్యూ చేయడానికి రావడం జరిగింది. అయితే విడివిడిగా సూర్యాపేట, నల్గొండ, భువనగిరి జిల్లాల పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఇది కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేసింది. ఇదివరకు రాష్ట్రంలోనే ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటుండే. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఆ జిల్లా ముఖ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీ అని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనౌన్స్ చేసింది. ఆ కమిటీలతో ఇలా మీటింగ్స్ అయినాయి. మరి అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్ విషయము, సంస్థాగత విషయము, ఆర్గనైజేషన్ విషయము, ఇంకా జనంలో ఎట్లుంది మన పరిస్థితి, ఇంకా ఏం చేయాలనే విషయంలో చర్చ జరిగింది. చాలా మీనింగ్ఫుల్ డిస్కషన్ జరిగింది. మరి మీనాక్షి నటరాజన్ గారు ఒక గొప్ప ఆదర్శ నాయకురాలు, ఒక గాంధేయవాది. ఆమె కాంగ్రెస్ పార్టీ గాంధీ ఫ్యామిలీ లాయలిస్టు. ఆమె ప్రతి ఒక్కరితో మాట్లాడి ఏ విధంగా ముందుకు పోవాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం పోతున్నాం. చాలా మంది కాంగ్రెస్ క్యాడర్ కానీ ప్రతి ఒక్కరు కూడా సెకండ్ క్యాడర్ పార్టీ కోసం పనిచేస్తాం, మాకు నామినేటెడ్ పదవులు దక్కట్లేదని కూడా చెప్తున్నట్టు. అయితే ఒకటైతే ఒక స్పష్టంగా వారికి ఒక అభిప్రాయం అయితే అందరూ కూడా కింద స్థాయి నుంచి మంత్రులకు తెలిసిందంటే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన వాళ్ళకి ఈ నామినేటెడ్ ప్లేస్లో కొంత ప్రయారిటీ ఇవ్వాలనేది ఇక్కడున్న అందరి అభిప్రాయంగా వారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే మొదటిసారి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ